ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ తరఫున ఏవైతే వీడియోస్ ఉన్నాయో వీటన్నిటి తాలూకా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారు ఏదైతే మనకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బీటెక్ గాను R20 సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో బ్రాంచ్ వైజ్ అసలు మనకి సిలబస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ వీడియో సిరీస్ అన్ని కూడా నేను మీతో తీసుకొస్తాను. సో ఈ వీడియోలో మనము డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఏదైతే సిఎస్సి బ్రాంచ్ ఉందో సిఎస్సి బ్రాంచ్ కి సంబంధించి JNTK యూనివర్సిటీ అవ్వచ్చు, లేదంటే JNTK సంబంధించి అఫిలియేటెడ్ కాలేజ్ అవ్వచ్చు, అన్నింటి కూడా సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం క్లియర్ కట్ గా వీడియోలో చూసేద్దాము. సో R20 సిలబస్ ఫర్ సిఎస్సి JNTK విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2020 to 21 అంటే ఎవరైతే ఈ ఇయర్ నుంచి మనకి బీటెక్ చదువుతారో వాళ్ళందరికీ కూడా ఈ సిలబస్ అంతా కూడా కంప్లీట్లీ వర్తిస్తుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి అసలు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ పర్టికులర్ కోర్స్ తాలూకా కోడ్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి కోర్సు కూడా మనకి లెక్చర్ కి, ట్యుటోరియల్ కి, ప్రాక్టికల్ కి పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ప్రతి కోర్స్ కి ఎగ్నెస్ట్ గా మనకి క్రెడిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి మొత్తం అని చూసేద్దామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను మనకి కంప్లీట్లీ 8 కోర్సెస్ కనిపిస్తున్నాయి లిస్ట్ లో. అందులో ఫస్ట్ ప్లేస్ లో మనకి ఇంగ్లీష్ ఉందండి. అండ్ ఇంగ్లీష్ కి గాను మనకి లెక్చర్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ మనకి 3 ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ ప్లేస్ లో మనకి మ్యాథమెటిక్స్ 1 అండి, M1 అని చెప్తాం షార్ట్ కట్ లో. సో దీనికి క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు స్టడీ చేస్తారనమాట. అండ్ దీనికి గాను మనకి లెక్చర్ కి 3 పాయింట్స్ ఇచ్చారు అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కూడా మనకి 3 ఇచ్చారు. అండ్ అలాగే థర్డ్ ప్లేస్ లో మనకు ఉన్న కోర్సు అప్లైడ్ ఫిజిక్స్ అండి. అప్లైడ్ ఫిజిక్స్ గాను మనకి లెక్చర్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే క్రెడిట్స్ కూడా మనకి 3 ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్ లో మనకు ఉన్నది ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C అండి. దీనికి గాను మనకి లెక్చర్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఫిఫ్త్ మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ అనమాట. సో ఇందులో మీరు చూసినట్టయితే మనకి లెక్చర్ కి 2 పాయింట్స్ ఉన్నాయి అండ్ అలాగే ప్రాక్టికల్ 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే మీకు క్లాస్ రూమ్ లో టీచ్ చేస్తారు అండ్ ప్యారల్ గా మీరు ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది ల్యాబ్. సో దీనికి సంబంధించి మీరు క్రెడిట్స్ ఏమో 3 ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అండి. ఇది కంప్లీట్లీ ల్యాబ్ అనమాట. సో దీనికి గానీ మనకి ప్రాక్టీస్ సెషన్ కంటూ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ వచ్చేసి మనకి 1.5. అండ్ నెక్స్ట్ ది అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ అండి. అంటే ఏదైతే అప్లైడ్ ఫిజిక్స్ మీరు ఇక్కడ చదువుతున్నారు సబ్జెక్ట్ దానికి సంబంధించిన ల్యాబ్ అనమాట. సో దీనికి గాను మనకి ప్రాక్టీస్ సెషన్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ 1.5 ఇవ్వడం జరిగింది. అండ్ 8th ప్లేస్ లో మనకు ఉన్నది ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C ల్యాబ్. అంటే ఏదైతే ఇక్కడ మీరు ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C చదువుతున్నారు సబ్జెక్ట్ దానికి సంబంధించిన ల్యాబ్ అనమాట. అండ్ దీనికి గాను మనకి ప్రాక్టీస్ సెక్షన్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ కూడా 1.5 ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అన్ని కలుపుకుంటే మనకి 19.5 క్రెడిట్స్ అండి. సో 19.5 క్రెడిట్స్ మనకి కంప్లీట్ గా వస్తాయని మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయినట్టు అనమాట. అండ్ అలాగే మనకి లెక్చర్ గాను 14 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ప్రాక్టీస్ గాను మనకి 11 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో కూడా కోర్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందో ఏంటి అది కూడా చూసేద్దాం మనము. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చూసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ టోటల్ గా 9 కనిపిస్తున్నాయండి. ఇందులో ఫస్ట్ ప్లేస్ లో మనకు ఉన్నది మ్యాథమెటిక్స్ 2 అండి. ఇందులో మనం లీనియర్ ఆల్జీబ్రా అండ్ న్యూమరికల్ మెథడ్స్ గురించి కంప్లీట్ గా స్టడీ చేస్తాము. సో దీనికి లెక్చర్ గాను 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ కూడా మనకి 3 ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ ప్లేస్ లో మనకి అప్లైడ్ కెమిస్ట్రీ ఉంది. సో అప్లైడ్ కెమిస్ట్రీ లెక్చర్ గాను 3 పాయింట్స్ ఇచ్చారు అండ్ అలాగే క్రెడిట్స్ ఏమో 3 ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్లేస్ లో మనకు ఉన్నది కంప్యూటర్ ఆర్గనైజేషన్. సో దీనికి గాను లెక్చర్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే క్రెడిట్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది. ఫోర్త్ ప్లేస్ లో మనకు ఉన్న సబ్జెక్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండి. అండ్ దీనికి గాను లెక్చర్ కి 1 పాయింట్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ప్రాక్టీస్ కి 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్యారల్ గా మీకు లెక్చర్ అండ్ అలాగే ల్యాబ్ రెండు కూడా ప్యారల్ గా జరుగుతూ ఉంటాయి. అండ్ దీనికి వచ్చేసి మన క్రెడిట్స్ 3 ఇవ్వడం జరిగిందండి. అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో మనకు ఉన్నది డేటా స్ట్రక్చర్స్ అండి. దీనికి గాను మనకి లెక్చర్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ కూడా మనకి 3 ఇవ్వడం జరిగింది. సో ఈ టోటల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి. అండ్ నెక్స్ట్ మనం ల్యాబ్స్ చూసినట్టయితే అప్లైడ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. అంటే ఏదైతే అప్లైడ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అవుతుందో దానికి సంబంధించిన ల్యాబ్ అనమాట. సో దీనికి ప్రాక్టీస్ సెషన్ కంటూ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో క్రెడిట్స్ వచ్చేసి 1.5 అండి దీనికి. అండ్ నెక్స్ట్ ఇది కంప్యూటర్ ఆర్గనైజేషన్ ల్యాబ్. అంటే ఏదైతే కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించిన ల్యాబ్ అనమాట. సో దీనికి ప్రాక్టీస్ గాను 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ వచ్చేసి 1.5. అండ్ అలాగే నెక్స్ట్ డేటా సెట్ సంబంధించిన ల్యాబ్ డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్. దీనికి సంబంధించి మనకి ప్రాక్టీస్ సెక్షన్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ నంబర్ ఆఫ్ క్రెడిట్స్ 1.5 అనమాట. అండ్ 9th మీరు చూసినట్టయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండి. సో ఎన్విరాన్మెంట్ సైన్స్ సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్ని కూడా ఇందులో మీరు స్టడీ చేయడం జరుగుతుంది. బట్ ఈ సబ్జెక్ట్ మీరు చూసినట్టయితే లెక్చర్ కి అయితే 2 పాయింట్స్ ఉన్నాయి కానీ ఎటువంటి క్రెడిట్స్ లేవన్నమాట. సో ఎటువంటి క్రెడిట్స్ లేవు అంటే మనకి ఫైనల్ ఏదైతే ఎగ్జామ్ ఉందో అండ్ సెమిస్టర్ ఎగ్జామ్ లోనే
మనకి దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరనమాట, ఎందుకంటే క్రెడిట్స్ ఏమీ లేవు కాబట్టి. సో ఫైనల్ గా మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ గాను మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 19.5 అండి. అండ్ లెక్చర్ సంబంధించి టోటల్ పాయింట్స్ మనకి 15 అండ్ ప్రాక్టీస్ సంబంధించి టోటల్ పాయింట్స్ 13 అనమాట. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ గాను మీరు చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ మనకి ఫస్ట్ సెమిస్టర్ కి 19.5 అండ్ అలాగే సెకండ్ సెమిస్టర్ కి 19.5. సో ఓవరాల్ గా 39 క్రెడిట్స్ ఉన్నాయండి మీ ఫస్ట్ ఇయర్ కి. సో 39 క్రెడిట్స్ మీకు వస్తేనే మీ ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ కోర్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందో ఏంటో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.